హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో అయితే నేను ముందుకు వచ్చానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా యూస్ఫుల్ అయ్యే మంచి టిప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయండి. ఇప్పుడు వచ్చరికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలా మనం శారీస్ అనేవి కట్టుకుంటాం కదండి. ఇలా కట్టుకున్నప్పుడు మనకి పిన్నీస్ అనేది పెట్టుకుంటాం కదండి. అలా పిన్ అనేది దూరకుండా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా చాలా చిన్న పిన్ అండి అది. అయినా కూడా అంత చిన్న పిన్ అయినా సరేనండి, మనం ఎంత వేసుకున్నా సరేనండి, ఎంత మందంగా ఉన్నా సరేనండి, పిన్నీస్ అనేది చాలా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చండి. ఈ టిప్ ఫాలో అయితే సరిపోతుందండి. అది ఏంటి అంటే సోప్ ఉంటుంది కదండి, ఆ సోప్కి అనేది మనం పిన్నీస్ అనేది ఈ విధంగా కుచ్చేసుకోవాలండి. కుచ్చేసుకున్న తర్వాత మీరు పెట్టుకున్నారు అని అంటే అది ఎంత చిన్న పిన్ అయినా సరేనండి, ఎంత మందంగా ఉన్నా సరేనండి, చాలా ఈజీగా అయితే మనకి ఎక్కుతుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం పిన్నీస్ పెట్టుకునేదానికి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదండి. మీరు చూస్తున్నారు కదండి, ఎంత చిన్న పిన్ అనేది నేను ఎంత మందంగా తీసుకున్నాను అనేది చాలా ఈజీగా అయితే మనం పిన్నీస్ అయితే పెట్టుకోవచ్చండి. ఎంత మందంగా ఉన్నా సరేనండి, ఎంత చిన్న పిన్నీస్ అయినా సరేనండి, ఈజీగా పెట్టుకోవాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలా బ్లౌజెస్ అనేవి ఉంటాయి కదండి, ఇలాంటి బ్లౌజెస్ అనేవి మనం వాషింగ్ మిషన్లో అయితే వేస్తాం కదండి. ఇలా వాషింగ్ మిషన్లో వేసినప్పుడు ఆ బుక్స్లు అనేవి ఉంటాయి చూడండి, అవి వచ్చేసరికి డ్రమ్ముకు అనేవి తగులుతాయండి. అలా తగలడం వల్ల వాషింగ్ మిషన్ అనేది పాడైపోతుందండి. అంతేకాకుండా మన బ్లౌజ్ కూడా పాడైపోతుందండి. రెండు పాడైపోతాయండి. అలా పాడైపోకుండా మనకి నీట్గా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఏం లేదండి, చూస్తున్నారు కదండి, ఉక్సులు పెట్టిన ప్లేస్లో మనం ఈ విధంగా ఫోల్డ్ అనేది చేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకుని మనం వాషింగ్ మిషన్లో వేసాము అని అంటే ఎటువంటి ప్రాబ్లము అనేది లేకుండా మనకైతే నీట్గా అయితే ఉంటుందండి. తప్పకుండా ఎప్పుడైనా సరే వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా మనం ప్రమిద అనేది పెట్టినప్పుడు అడుగు అనేది ఆ విధంగా మనకి నూనె అంతా కారిపోయి అలా పడుతుంది కదండి. ఆ విధంగా నూనె అనేది కారకుండా ఉండాలి అని అంటే ఈ చిన్న టిప్ అయితే ట్రై చేసి చూడండి. మనకి ప్రమిద అనేది కొంచెం పగిలినట్టు అలా అయినా సరేనండి, ఇదైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. మనకి నూనె అనేది కారకుండా ఆ ప్లేస్లో అయితే ఉండాలి అని అంటే ఈ విధంగా కొంచెం పౌడర్ అనేది చల్లుకోవాలండి. ప్రమిద మీద చల్లేసుకొని మొత్తంగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి కిందంతా మనకి ఆయిల్ అనేది ప్రమిద పెట్టిన తర్వాత చుట్టూ అనేది ఆయిల్ అనేది పడి మనకి ఆయిల్గా అనిపిస్తుంది కదండి. అలా అవ్వకుండా ఉండాలి అని అంటే నెయిల్ పాలిష్ ఉంటుంది చూడండి, ఆ నెయిల్ పాలిష్ అనేది ప్రమిద అడుగు భాగానైతే ఈ విధంగా చూస్తున్నారు కదండి, ఈ విధంగా అడుగు భాగానైతే మనం ఒక నెయిల్ పాలిష్ అనేది అప్లై చేసాము అని అంటే అటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఈ విధంగా మనం ఈ విధంగా అదైతే ఆరిపోయిన తర్వాత మనమైతే యూజ్ చేస్తాము అని అంటే అటువంటి ప్రాబ్లం ఉండదండి. నేనైతే మీకు వెలిగించి చూపిస్తున్నాను చూడండి, నూనె కారడం కానీ అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. మన దగ్గర ఏ నెయిల్ పాలిష్ అనేది కలర్ అనేది అవైలబుల్గా ఉంటే అదైతే యూజ్ చేయొచ్చండి. ఈ విధంగా మనం పౌడర్ అనేది వేసేసుకొని నెయిల్ పాలిష్ అనేది కింద అప్లై చేసాము అని అంటే మనకి సైడ్స్ ఏమైనా నెర్రెలు అలాంటివి ఉంటాయి కదండి, చిన్న చిన్నవి అలాంటివి ఉన్నా సరే అండి, ఆయిల్ అనేది కారకుండా నీట్గా అయితే ఉంటుందండి. మనకి కిందికి అనేది ఆయిల్ అనేది కారకుండా మనకి నీట్గా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ నచ్చింది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం వెలిగించుకున్న తర్వాత చూసారు కదండి, మనకి ఎటువంటి అది లేకుండా ఉంటుందండి. అది వచ్చేసరికి నేను వెంటనే పెట్టాను కాబట్టి అది కలర్ అనేది అంటిందండి, అంతే తప్ప ఆయిల్ అనేది కిందికి కారదండి, అస్సలు కారదండి. ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మిక్సీ జార్ అనేది చూస్తున్నారు కదండి, ఫ్రంట్ అనేది మనం క్లీన్ చేస్తామండి, కానీ బ్యాక్ సైడ్ అనేది అలానే వదిలేస్తామండి. ఆ విధంగా వదిలేస్తే బ్యాక్ సైడ్ అనేది ఎలా ఉందో చూస్తే మీకే అర్థమవుతుందండి. అలా లేకుండా మనమైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నాము అని అంటే ఇటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా బేకింగ్ సోడా అనేది అయితే వేసానండి నేను. బేకింగ్ సోడా వేసిన తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేసి కొంచెం వెనిగర్ ఉంటుంది కదండి, ఆ వెనిగర్ అయితే వేస్తున్నానండి. ఈ విధంగా వేసుకొని మన దగ్గర ఓల్డ్ బ్రష్ అనేది ఉంటుంది కదండి, ఆ బ్రష్తో మనం క్లీన్ చేసాము అని అంటే మిక్సీది ఫ్రంట్ సైడే కాదండి, బ్యాక్ సైడ్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే మనకి మిక్సీ అనేది రిపేర్ వస్తుందండి. ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నామనంటే మిక్సీ అయితే ఎన్ని సంవత్సరాలైనా సరేనండి రిపేర్ అనేది రాకుండా నీట్గా అయితే వర్క్ అవుతుందండి.
ఈ విధంగా మనకి పనికిరాని బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్ తోటి నీట్గా అయితే మొత్తంగా అయితే క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని పెట్టుకున్నామనంటే మనకి మిక్సీ జార్ అనేది ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి అయితే ఇలా అయితే ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా అయితే మనం మిక్సీ జార్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయిందో. ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నామంటే ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. మిక్సీ జార్ అనేది ఎన్ని సంవత్సరాలు అయినా సరేనండి మనకి నీట్గా అయితే ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా అగ్గిపెట్టెలు అగ్గి పుల్లలు ఉన్నాయి కదండి, ఇది వచ్చేసరికి ఈ చలికాలంలో వచ్చేసరికి ఎక్కడ పెట్టినా సరే అండి చాలా మెత్తగా అయిపోయి మనకి అగ్గి పుల్లలు అనేవి అస్సలు వెలగడం లేదండి. మాకైతే అదే ప్రాబ్లం అండి. ఎన్ని అగ్గిపెట్టెలు తీసినా సరే అండి బయట పెట్టేస్తేనే చాలండి అవి మెత్తగా అయిపోయి అస్సలు వెలగడం లేదండి. ఆ విధంగా లేకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఏం లేదండి, కొంచెం పౌడర్ అనేది ఉంటుంది కదండి, ఆ పౌడర్ అనేది మనం లోపల అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, ఈ విధంగా వేసేసుకోవాలండి. పౌడర్ వేసేసిన తర్వాత మనం బాగా షేక్ చేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుందండి. అంతేకాకుండా మనం ఈ వెలిగిస్తాం చూడండి, ఆ ప్లేస్లో కూడా కొంచెం పౌడర్ అనేది అప్లై చేయాలండి. అలా అప్లై చేయడం వల్ల తేమ అనేది త్వరగా రాకుండా మనకి నీట్గా అయితే అగ్గిపుల్లలు అనేవి త్వరగా వెలిగేదానికైతే ఛాన్స్ ఉంటుందండి. ఈ కాలంలో అయితే ముఖ్యంగా ఈ కాలంలో అయితే అగ్గిపుల్లలతోటి చాలా అయితే ఇబ్బంది అవుతుందండి. అలా లేకుండా ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఈ టిప్స్ మీకు నచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఓల్డ్ నైటీస్ అయితే ఉంటాయి కదండి, ఏం అవసరం ఉంటుందిలే అని పడేస్తామండి, వాటిని అయితే అస్సలు పడేయొద్దండి. చాలా బాగా అయితే ఓల్డ్ నైటీస్ని అయితే మనం యూస్ చేసుకోవచ్చు అండి. అది ఎలా అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నానండి. ఒకటైతే నేను తీసుకున్నానండి, ఇదైతే పాత నైటీ అండి. తర్వాత వచ్చేసరికి దాన్ని అయితే బ్యాక్ సైడ్ అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకున్న ఇలా ఫ్రంట్ పార్ట్ ఉంది చూడండి, ఈ విధంగా మనం దగ్గరగా అనేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోవాలండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత మనం మామూలుగా అయితే తిప్పేసుకోవాలండి. ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత మీరు చూస్తారు కదండి, ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత దీన్ని అయితే ఎలా యూస్ చేస్తాము అని అంటే, హాల్లోనే మనమైతే సిలిండర్ అనేది మనం 2 సిలిండర్స్ అయితే మన దగ్గర ఉన్నాయి అని అంటే ఒక సిలిండర్ అనేది బంత్రూమ్లో పెడతామండి, ఇంకొకటైతే హాల్లోనే పెట్టుకోవాల్సి వస్తుంది కదండి. అలాంటప్పుడు వచ్చేసరికి మనకి సిలిండర్ అనేది ఆ విధంగా కనిపిస్తూ ఉంటే అస్సలు బాగోదు కదండి. అలాంటప్పుడు ఈ ఓల్డ్ నైటీని అయితే చాలా బాగా అయితే యూజ్ చేయొచ్చండి. ఈ విధంగా మనం నైటీ అనేది వేసామనుకోండి, ఒక ఫ్లవర్ వాజ్ అనేది ఉంటే దాని మీద పెట్టామనంటే చాలా నీట్గా మనకి సిలిండర్ అనేది తెలియదండి. అసలు అక్కడ సిలిండర్ పెట్టాము అన్న సంగతి కూడా ఎవరికి తెలియకుండా చాలా నీట్గా అయితే ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి అయితే ఓల్డ్ నైటీ అనేది ఉంటే మీ దగ్గర సిలిండర్ అనేది హాల్లో అనేది ఉంటే ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి, చాలా నీట్గా అయితే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఒక బౌల్ అయితే తీసుకున్నాను, ఒక బాండీ అయితే పెట్టుకున్నానండి నేను చిన్నది. దానిలో వచ్చేసరికి వామ్ ఉంటుంది కదండి, ఆ వామ్ అయితే వేసానండి. వేసిన తర్వాత మనం వామ్ని అయితే కొంచెంగా అయితే వేడి అనేది చేసుకోవాలండి. ఈ విధంగా వేడి చేసుకున్న తర్వాత ఒక కర్చీఫ్ అనేది తీసుకుని ఆ కర్చీఫ్లో అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసరికి చిన్నపిల్లలకి జలుబు దగ్గు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి ముక్కులు అనేవి బ్లాక్ అయిపోతాయి కదండి. అలాంటప్పుడు వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు కదండి. అలాంటప్పుడు ఒక్కసారి ఇదనేది మనం కర్చీఫ్లో వేసుకొని వాళ్ళకి స్మెల్ అనేది చూపించామనుకోండి, ఈ స్మెల్కి వచ్చేసరికి జలుబు దగ్గు నుంచి అయితే చాలా మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరేనండి ఈ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఒక ఆనియన్ అయితే తీసుకున్నానండి. ఆనియన్ అయితే మనం కట్ చేసుకోవాలండి. ఇది చాలా మంచి టిప్ అండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటటువంటి ఒక మంచి టిప్ అండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఆనియన్ అయితే మనం కట్ చేసుకోవాలండి. మనకి తోలు అనేది ఉంటుంది కదండి ఆనియన్కి, అది కూడా తీసుకోవాల్సిన అవసరం లేదండి. తీసుకోకుండా అలానే మనమైతే ఆనియన్ అనేది కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామో మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా మంచి టిప్ అండి ఇది. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనేది ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. మీరు వెంటనే అయితే చూసేయొచ్చండి.
నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేసినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా వీడియోస్ అన్నీ చూడాలని నేను కోరుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఆనియన్స్ అనేవి మనం వాటర్ అనేది ఒక బౌల్లో పెట్టుకొని ఆనియన్స్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా అయితే ఆ నీళ్ళని అయితే మరిగించాలండి. ఇది దేనికోసము అని అంటే మనకైతే ఇప్పుడు జుట్టు ఊడే సమస్య అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది కదండి. ఈ జుట్టు ఊడకుండా ఉండాలి అని అంటే ఇదైతే బెస్ట్ సొల్యూషన్ అండి. మనకి డాండ్రఫ్ అనేది లేకుండా జుట్టు అనేది ఊడకుండా ఉండాలి అని అంటే ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. దానిలోకి వచ్చరికి కొంచెం మరిగిన తర్వాత టీ పౌడర్ అయితే వేసానండి. టీ పౌడర్ అనేది వేసిన తర్వాత బాగా అయితే నీళ్ళని అయితే మరిగించుకోవాలండి. ఈ విధంగా మరిగించుకున్న తర్వాత మనం అనేది స్టెయిన్ చేసుకున్న తర్వాత మనం టీ స్టాండ్ ఉంటుంది కదండి, దానిలోకి అయితే వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత మనం ఈ లిక్విడ్ అనేది వస్తుంది కదండి, ఆ లిక్విడ్లో వచ్చేసరికి షాంపూ అనేది వేసుకొని మనం హెయిర్కి అనేది పట్టించేసుకొని తలస్నానం చేసాము అని అంటే ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత మనకి జుట్టు అనేది ఊడే సమస్య అనేది లేకుండా ఉంటుందండి. అంతేకాకుండా చుండ్రు అనేది ఉంటుంది కదండి, ఆ చుండ్రు అనేది లేకుండా మనకి హెయిర్ అనేది చాలా ఒత్తుగా అయితే చాలా బాగా అయితే పెరుగుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మనం వేసేసుకున్న తర్వాత మనకి వచ్చింది కదండి, ఇదైతే పడేయాల్సిన అవసరం లేదండి. మన దగ్గర మొక్కలు ఉంటాయి కదండి, ఆ మొక్కల్లో వేసామంటే ఇదైతే మంచి ఎరువుగా అయితే పనిచేస్తుందండి. దీంట్లో వచ్చరికి మనం ఆనియన్స్ టీ పౌడర్ ఉంటుంది కదండి, అది ఉంది కాబట్టి చాలా బాగా అయితే పనిచేస్తుందండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం దీనిలోకి వచ్చరికి కొంచెం షాంపూ అనేది వేసేసుకొని మనం హెయిర్కి అనేది అప్లై చేసుకున్నామంటే హెయిర్ గ్రోత్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి.